చేతగాని వాడు కానీ ప్రశ్నలు మాత్రం భలే వేస్తున్నాడు. ఏమని? పురుషుని నుండి స్త్రీని చేసి దేవుడు వివక్ష చూపాడు. ఎందుకంటే అది వివక్ష ఎలా అవుతుంది? అది దేవుడి సృష్టి క్రమంలో భాగంగా ఆయన పిల్లల్ని ఎలా చేయాలనేది ఆయన ఇష్టం. ఆ రూట్లో తీసుకుని వచ్చాడు. అలా చేయటము వివక్ష ఎలా అవుతుంది? నీవేమది వివక్ష అనుకుంటున్నావు. కానీ అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8వ వచనం చదివిన నీవు 9వ వచనము, 10వ వచనము, 11, 12 వచనం ఆ తర్వాత భాగం ఎందుకు చదవు? ఆ తర్వాత భాగం చదివితే అక్కడే మంచి విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. ఒకసారి ఆ మాట చూడండి. వీరు దాన్ని దేవుడు స్త్రీలపైన వివక్ష చూపాడు అనే ముందు వాళ్ళకు అవసరమైన ముక్కలు చదువుకోవడం కాదు, బైబిల్లో దేవుడు రాయించిన మాటలన్నీ చదివితే దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. ఒకసారి చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదివారు కదా వాళ్ళు. అది వివక్ష చూపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు కదా. ఏలైనగా స్త్రీ పురుషుని నుండే కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదని చెప్తున్నారు కదా. ఇది ఒక స్త్రీని వివక్ష చూపిస్తున్నట్టుగా ఉందంటున్నారు కదా. ఆ తర్వాత వచనాలు చూస్తే మీరు 10వ వచనము, 11వ వచనం, 12వ వచనం చూస్తే ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. 11వ వచనం ఎంత మాట ఉంది చూడండి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, స్త్రీకి వేరుగా లేడట. స్త్రీని ఏదో దేవుడు వేరు చేశాడు, ఆమెకు చిన్న చూపు అండి, అసలు పురుషుని నుండి తీశాడంటే స్త్రీని చాలా చిన్నగా చేశాడు అనుకుంటున్నావు. చిన్నగా చేశాడని ఎవరు చెప్పారు నీకు? అది ఎంత చక్కగా ఉంది. స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, అలాగని పురుషునికి వేరుగా స్త్రీ లేదు. వేరువేరుగా ఏం లేదు. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ఘనతను వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఉండాల్సినటువంటి మహిమ వాళ్ళకు ఉంది, ఎవరికి ఉండాల్సిన ఆధిక్యత వాళ్ళకి ఇచ్చాడు. అలా వేరువేరేం కాదు, వాళ్ళు వేరువేరు కాదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలముగాను కలిగాను. ఈ మాటను వదిలేశారు. ఏంటి? స్త్రీ పురుషుని నుండి కలిగింది, స్త్రీ పురుషుని నుండి కలిగింది. ప్రారంభంలో ఆదాము నుండి అవ్వమ్మ వచ్చింది, అవ్వమ్మ వచ్చిందని అలా మాట్లాడుతున్నా నీవు ఆదాము గారిని గొప్పగా చేసి మొదట రప్పించి అవ్వమ్మను రెండో దానిగా రప్పించి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముక నుండి తీశాడు అని అది నీకు చిన్నగా అనిపిస్తుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా స్త్రీ పురుషుని నుండి ఎలాగైతే కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. ఇది నువ్వు మర్చిపోయావు. పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అసలు పురుషుని నుండి స్త్రీ అయినా స్త్రీ నుండి పురుషుడైనా ఈ రెండు కూడా దేవుని మూలంగా కలిగాయని మర్చిపోకు. నీవు అంటున్నట్టుగా నిజంగానే పురుషుని నుండి స్త్రీని తెచ్చి ఏంటి స్త్రీకి చిన్నచూపు చూశాడండి దేవుడు అనుకుంటున్నావా? అది చిన్నచూపు ఎలా అవుతుంది? మరి ఆ తర్వాత ఎవరైతే ఆదాములో నుండి ఒక స్త్రీ వచ్చిందో, పురుషు నుండి స్త్రీ వచ్చిందో, వచ్చిన ఆ స్త్రీ నుండి సర్వ మానవాళిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆమెను ఎంత గొప్ప స్థితిలో ఉంచాడో తెలుసా దేవుడు? ఆమెకి ఎంత ఉన్నత స్థితి ఉంచాడో. అలా ఒక్క స్త్రీ నుండే తర్వాత పురుషులంతా ఎలా వచ్చారని చెప్పాడో ఒకసారి చూడండి. మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూస్తే, ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అనుందా, ప్రతి వారికిని అనుందా? నిజంగండి దేవుడు ఎంత గొప్పగా రాయించాడండి. ప్రతి వానికిని అంటే అక్కడ ఏమని రాయబడింది అనమాట? వానికి అని అంటే, వానికి అని ఎప్పుడు అంటామండి? వానికి, వారికి అని లేదండి, వానికిని అని ఉంది. వానికిని అంటే పురుషుడు అని అర్థం. ప్రతి దానికిని అని అంటే స్త్రీ గురించి రాస్తున్నట్టుగా, ప్రతి వారికినంటే పురుషుల గురించి రాస్తున్నట్టుగా. మనము స్త్రీని దేవుడు వివక్ష చూపాడు, ఆమెను చిన్న చూశాడండి. మొట్టమొదట ఆదామును చేసి అవ్వమ్మను రెండోసారి తీసుకుని వచ్చి భూమి మీదకి ఆమెను చిన్నచూపు చూశాడని ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారని తెలిసిన పరలోకమందున్న దేవుడు, అయ్యా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయము, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అని అంటే తర్వాత రాబోయే పురుషులందరికీ తల్లి ఎవరంటే ఆమెను చేశాడు. తండ్రిగా ఆమెకు తండ్రిగా ఆదాము గారు కనబడచ్చు, ఎందుకంటే ఆయన నుండి వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఆదాము గారు అవ్వమ్మకు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. అలా భర్తగా మనకు కనబడుతున్న దేవుని దృష్టిలో ఇదిగో మొట్టమొదటి మానవుడు ఆదాము అయితే తండ్రి అవుతాడండి.
ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను రప్పించాడు అంటున్నాము అంతవరకు. కానీ ఆ అవ్వమ్మను కూడా ఏం తక్కువ చేయలేదు. ఆమె నుండి తర్వాత మిగతా పురుషులంతా వచ్చేటట్టు చేశాడు కనుక జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి. అలాగని స్త్రీలకు కాదనుకున్నారు. స్త్రీలకు కాదనుకోకండి. అలాగని స్త్రీలను దేవుడు వివక్ష చూపాడు అనుకోకండి. ప్రతి వానికి భూమి మీదకి వస్తున్నటువంటి వారందరికీ ఆమెను ఒక తల్లిగా ఉంచాడంటే ఆమెకు ఉంచాల్సిన స్థానాన్ని దేవుడు ఆమెకు ఉంచాడు. ఆమెను తక్కువ చూశాడని ఎవరన్నారు? ఆమెను చిన్న చేశాడండి అని ఎవరు చెప్పారు? ఈ మాటను బట్టి దేవుడు అవ్వమ్మకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆమెకు ఇచ్చాడు. ఏంటి, పురుషుడి నుండి స్త్రీ వచ్చింది కానీ స్త్రీ నుండి పురుషుడు రాలేదండి అంటున్నావు? ఎవరు చెప్పారు? స్త్రీ నుండి పురుషుడు వచ్చినా, పురుషుడి నుండి స్త్రీ వచ్చినా వీరిద్దరూ దేవుడి నుండి వచ్చారని మర్చిపోకూడదు. అందుకే ఇదిగో లోకము వేస్తున్నటువంటి ప్రశ్నల్లోనే అరకొర జ్ఞానం అన్నది బయటికి కనబడుతుంది. ప్రియులారా, వీరిద్దరూ కూడా దేవుని నుండి వచ్చినటువంటి గొప్పవారు. తరతరములుగా దేవునిలో నివాసం చేసుకున్నటువంటి వీరు బయటికి వచ్చారు. చూశారు, ఆ శరీరాన్ని ధరించుకొని. అలాగని వివక్ష మాత్రం అసలు కానే కాదు. స్త్రీలను దేవుడు వివక్ష చూపలేదు. స్త్రీలపైన దేవుడు వివక్ష చూపలేదు. అలాగని రెండో మాట కూడా వాళ్ళు ప్రశ్నించారు కదా, ఆది కాండంలోనే 3:16 సరేనండి, మరి అలాగైతే పురుషుడు ఆమెను ఏలుతాడని చెప్పాడు కదండి, మరి దాని సంగతి ఏంటి? ఇక్కడ పురుషుణ్ణి ఒక ఏలికగా పెట్టాడు, అవ్వమ్మను ఆయన క్రింద ఒక దాసురాలుగా పెట్టాడు కదండి అన్నట్టుగా చాలామంది ఈ మాటను కూడా చూపిస్తుంటారు. నిజంగా దేవుడు ఆదాము గారిని ఏలికగా పెట్టి అవ్వమ్మను ఒక బానిసగా పెట్టాడా, ఒక దాసురాలుగా ఏమైనా పెట్టాడా అని అంటే కాదు ప్రియులారా. అసలు ప్రారంభంలో వారిరువురిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఒకసారి అదే ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనాన్ని మీరు చూస్తే, 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఎవరిని ఏలుదురు అంటున్నాడండి? అప్పటి వరకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏలటానికి ఎవరిని పెట్టాడట దేవుడు? ఏలికగా ఇద్దరిని. దేవుడు భూమి మీద కలగజేయబోయేటువంటి, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున కలగజేయబోయేటువంటి ఆ నరుల గురించి చెబుతున్నమాట. వాళ్ళిద్దరిని చేశాడట. ఎలా చేశాడట? ఏలికలుగా చేశాడట. ఏలికలంటే ఇద్దరు ఏలే వాళ్ళన్నది, అంటే ఇద్దరిని సమానంగా చేశాడు. ఇంకా మరొక మాట అదే అధ్యాయంలో 28వ వచనంలో కూడా మీరు చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పననుందా, ఆయనతో చెప్పననుందా? వారితో చెప్పానంటే అవ్వమ్మ ఆదాములు ప్రారంభపు మనుషులు వాళ్ళే కనుక వారితో చెప్పాను. ఒక్కడితో చెప్పలేదండి. ఒక పురుషుడితో మాత్రమే ఇదిగో నువ్వు మాత్రమే వెళ్ళాలని చెప్పలేదు, వారితో చెప్పాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇద్దరిని సమానంగా చూశాడు, ఇద్దరిని ఏలికలుగానే పెట్టాడు. ప్రారంభంలో ఇద్దరిని ఏలికలుగా పెట్టాడు సృష్టి మీద, వారికి అధికారం ఇచ్చి. కానీ మరి తర్వాత అవ్వమ్మను మాత్రం ఏలేటట్టుగా ఆదాముని ఎందుకు ఉంచాడండి అన్న ప్రశ్న చాలామందిలో వస్తుంది. మొదలు ఇద్దరిని దేవుని యొక్క తన స్వహస్తాలతో చేయబడినటువంటి ఈ సృష్టి అంతటి మీద తన చేతి పనుల మీద అధికారం ఉంచి వారిని ఏలికలుగా పెడితే, ఇద్దరికి గొప్ప ఆధిక్యతనిస్తే, అవ్వమ్మ మళ్ళీ ఆదాము గారి కింద లేదా ఆదాము గారికి లోబడి ఆదాము ఏలికగా ఉంటే ఆయన క్రింద ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే మాటను మళ్ళీ మనం లేఖనాల నుంచి వెళ్ళి ఆలోచిస్తే, ఇక్కడ ఆదాము గారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను చక్కగా పాటిస్తే, అవ్వమ్మ మాత్రము దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించటంలో విఫలమైంది. దేవుడు ఏమని ఆజ్ఞించాడు వారికి అనంటే, ఏదైనా తోటలో మంచి చెడులు తెలివిచ్చు వృక్షఫలాన్ని వేసి, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్షఫలాన్ని మీరు భుజించవచ్చు, కేవలం ఒక మంచి చెడుల తెలివిచ్చు వృక్షఫలాన్ని తప్ప అని చెప్పాడు. చెప్పినప్పుడు అది ఆజ్ఞగా ఇస్తే దేవుని మాటలు వారు మీరకుండా జాగ్రత్తగా పాటించాల్సింది. ఆ పాటించటంలో అవ్వమ్మ విఫలమైందని మనం ఎలా చెప్పగలమండి అంటే, ఇదిగో తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో
మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు. చూసారండి, ఆదామును కూడా అపవాది ట్రై చేసింది మోసపరచాలని. అవ్వమ్మ కలగజేయబడక మునిపే ఆదాము గారు కలగజేయబడి ఉన్నాడు భూమి మీద. అప్పటికి దేవుడు ఆజ్ఞకి ఇచ్చాడు, మంచి చెడుల తెలివిని వృక్ష ఫలాన్ని తినకూడదని ఆజ్ఞగా ఇచ్చాడు ఆదాముకి. ఇచ్చినప్పుడు దాన్ని చాలా కాలం పాటించి ఉండగలిగాడు. ఎవరు? ఆదాము. అపవాది వచ్చి ఆయనను ప్రయత్నం చేసింది మోసపరుద్దామని, కానీ అపవాది యొక్క కుయుక్తిలో ఆదాము గారు పడిపోలేదు. దేవుని మాటను శిరసావహించి జాగ్రత్తగా పాటించాడు కనుక ఆదాము మోసపరచబడలేదు. కానీ తర్వాత ఏం జరిగిందట? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే చాలామంది అనుకుంటారు, అవ్వమ్మ దగ్గరికే కదా అపవాది వచ్చింది, అవ్వమ్మనే కదా మోసపరిచే ప్రయత్నం చేసింది, మోసపరిచేసింది, ఆదాముని ఎక్కడ మోసపరిచింది అనుకుంటున్నారు. ఇక్కడే చెబుతున్నాడు చూడండి దేవుడు. ఇక్కడే చెప్పాడు, ఆదాము మోసపరచబడలేదంటే ఫస్ట్ ఆదామును ట్రై చేస్తే ఆదాము మోసపోలేదు, కానీ తర్వాత అవ్వమ్మ మోసపోయింది. అదే కదా ఈ మాటకు అర్థం. ఆదాము మోసపరచబడలేదు, కానీ ఆదాము తర్వాత వచ్చినటువంటి అవ్వమ్మ లేదా స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అపరాధం అంటే పాపం. అలా పాపంలో పడింది అంటే దేవుని ఆజ్ఞను పాటించటంలో విఫలమైంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటించటంలో ఈమె విఫలమైందో, ఈమెను ఇదిగో నీవు ఖచ్చితంగా నీ భర్త లేని సమయంలో అపవాది వచ్చినప్పుడు మోసపోతున్నావు గనక, బలహీన ఘట్టంగా ఉన్న నీవు ఇదిగో నీ భర్త సంరక్షణలో ఉంటే నీకు మేలు. నీ భర్త సంరక్షణలో ఉండాలి. ఎందుకంటే అపవాది ఆదామును ట్రై చేస్తే ఆదాము పడిపోలేడు. మోసపరచాలని ప్రయత్నం చేసినా ఆదాము మోసపరచబడలేదు. కనుక నువ్వు పని చేయి. మోసపరచబడని అనుభవం ఆయనకుంది కనుక ఆయన అనుభవములో నువ్వు ముందుకెళ్తే నీకు మేలు అని ఆమె మేలు గురించి చెప్పాడు తప్ప దేవుడు ఆమెకు అన్యాయం చేయలేదు. ఆమెకు మేలు జరగాలని. ఈమె బలహీనమైన ఘట్టం కనుక, అపవాది చేతిలో మోసపోయింది కనుక, మోసపోని అనుభవము ఆదాముకుంది కనుక ఆయన సంరక్షణలో ఉంటే బాగుంటుంది కనుక, అందుకే ఆయన నిన్ను ఏలుతాడని చెప్పాడు. ఇది పాపము చేసిన తర్వాత చెప్పిన మాట, పాపం చేయకముందు కాదు. పాపం చేయకముందు ఆమెకు ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడనుకుంటున్నారు. దేవుడు ఏం తక్కువ చేయలేదండి, స్త్రీలను తక్కువ చూడలేదండి, పక్షపాతి కాదు దేవుడు. అదే ఆదికాండము 2వ అధ్యాయంలో అవ్వమ్మను ఎలా చేశాడో, ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడో 18వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. ఏంటి, నిజంగా ఒకవేళ దేవుడు పక్షపాతము చూపేవాడే అయితే, అవ్వమ్మ పట్ల పక్షపాతము చూపేవాడే అయితే ఎలా చేసేవాడు? నేను ఆదాము అనేటువంటి నా కుమారుడికి అవ్వమ్మ అనేటువంటి ఒక ఆమెను చేస్తాను, ఆమెను దాసిగా చేస్తాను, ఆదాము కాళ్ళ క్రింద పడుండేటట్టు చేస్తాను, ఆదాము దగ్గర బ్రతికున్నంత కాలము ఆయనకు ఊడిగం చేసేటట్టు చేస్తాను అని ఇలాంటి మాటలు ఏమైనా చెప్పాడా? పక్షపాతిగా చూడలేదండి దేవుడు. దేవుణ్ణి అపార్థం చేసుకోకండి, దేవుని మనసును గ్రహించండి. ఎంత మంచి మాట చెప్పాడంటే, ఆదాముకు సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడండి. సాటి అయిన సహాయం అంటే ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాడు. చూసారా, అవ్వమ్మకు దేవుడు ఆదాముకి ఎంతైతే ప్రియారిటీ ఇచ్చాడో అవ్వమ్మకు కూడా అంతే ప్రియారిటీ ఇచ్చాడు. అందుకే ఆదాము అంతటి ఆమెను చేశాడండి. ఆదాము అంతటి ఆయనగా. చూసారా, ఆదాము ఎంతటి స్థితిలో అయితే ఉన్నాడో అంతటి స్థితిలోనే అవ్వమ్మని చేశాడు. అంటే సాటి అయిన సహాయము అంటే ఆదాము ఎంతైతే పని చేయగలడు, ఈమె అంత పని చేసేంత, అలాంటి పని చేసేంత సహాయకురాలుగా ఆమె నించాడు. అంతేగాని అన్ఈక్వాలిటీ దేవునిలో లేదు. ఇద్దరిని సమానంగా చూసేటువంటి తత్వమే దేవుడిది. అంటే దేవుడు స్త్రీ పక్షపాతి అని అనుకుంటున్నారా? కాదు ప్రియులరా. అలాగని పురుషుల పక్షపాతే దేవుడు స్త్రీ పక్షపాతే అనకండి. అసలు దేవుడు పక్షపాతే కాడు. ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపేవాడు కానే కాదు. అందరి పట్ల సమానత్వాన్ని చూపించగలడు మన పరలోకమందున్న దేవుడు.